తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి దశావతారాల్లో సద్యోజాతాలు అనగా గర్భవాసం లేని అవతార పరంపరలో నృసింహావతారం విశిష్టమైనది. మృగం కాకుండా, మనిషి కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. అవతరించిన మరుక్షణమే దుష్ట శిక్షణకు సమాయత్తమై భక్త వాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశాడు. దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపం ద్వారా నృసింహుడు చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహుడు భక్తాభీష్ట వరదుడై ఎన్నో దివ్య ప్రదేశాలలో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోనిదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నరసింహ కొండపై వేంచేసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. పినాకిని దక్షిణ తీర భూమౌ వేదాద్రి శృంగే ముని కాశ్యపేన ప్రతిష్ఠితః సప్తఋషి క్రతుత్తో భాగ్యోదయేన నృహరిసృమిందే. మన రాష్ట్రంలో దక్షిణ దిశగా ఉన్న ప్రసిద్ధ నృసింహ క్షేత్రం నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. నెల్లూరుకు పడమరగా 10 కిలోమీటర్ల దూరంలో నరసింహకొండ నెలకొని ఉంది. నెల్లూరులోని సంతపేట బస్టాండ్ నుంచి కొండపైకి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. తూర్పు కనుమల పర్వత పంక్తులలో పావనమైన పినాకినీ తీరాన వేదగిరిపై శ్రీ ఆదిలక్ష్మీ సమేతంగా నృసింహస్వామి నెలకొని ఉన్నాడు. వేదగిరి అనే నామం ఈ క్షేత్రానికి పురాణపరంగా ఏర్పడింది. అయితే జనబాహుళ్యంలో నరసింహకొండగా స్వామి వెలసిన పర్వతాన్ని వ్యవహరిస్తున్నారు. అల్లంత దూరం నుంచి సువిశాలంగా పరుచుకున్న శిఖరాగ్రంపై మహావైభవోపేతంగా నృసింహాలయం దర్శనమిస్తుంది. కొండ దిగువన ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణముంటుంది. ఈ ద్వారం గుండా భక్తులు కొండపైకి చేరుకుంటారు. క్రీస్తు శకం 970-995 మధ్యకాలంలో నెల్లూరు సీమ పల్లవరాజుల అధీనంలో ఉంది. పల్లవరాజైన విక్రమసింహవర్మ నరసింహకొండపై స్వామికి ఆలయాన్ని నిర్మింపచేశాడు. పల్లవరాజుల రాజచిహ్నం సింహం. ఆ సింహాకృతియే తన విజయ సంకేతంగా భావించి నరసింహకొండపై లక్ష్మీ నరసింహస్వామికి దేవళాన్ని నిర్మింపచేశాడు. పల్లవుల శిల్పకళా వైభవం ఈ ఆలయంలో ఇప్పటికీ గోచరమవుతుంది. నరసింహకొండ ఆలయ ప్రాంగణం చేరగానే భక్తులకు దివ్యమైన అలౌకిక అనుభూతి సొంతమవుతుంది. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి ప్రకృతి, తూర్పు కనుమల శ్రేణి భక్తులను ఆనందపరవశుల్ని చేస్తుంది. ఆలయ లోగిలి ముంగిట సమున్నతమైన 7 అంతస్తుల రాజగోపురం దక్షిణాభిముఖంగా నెలకొని ఉంటుంది. సప్తకలశయుక్తమైన ఈ రాజగోపురంపై విష్ణువు అవతారమూర్తులు, పలు నృసింహకృతులు, శిల్పాకృతులు, గదాకృతులు గోచరమవుతాయి. రెడ్డిరాజుల కాలంలో దాదాపు 550 సంవత్సరాల క్రితం ఈ రాజగోపురం నిర్మితమైంది. నేటికి శిల్పకళా శోభితంగా చెక్కు చెదరకుండా భక్తులను, చూపరులను ముగ్ధుల్ని చేస్తోంది. చూపు మరల్చుకోలేని రీతిలో ఈ గోపురంపై రెడ్డిరాజుల కళాపోషణ ప్రస్ఫుటమవుతుంది. ఈ గోపురం గుండా భక్తులు ఆలయం లోగిలిలోకి చేరుకుంటారు. గోపురం దాటగానే ప్రధానాలయానికి చేరుకోవడానికి కుడివైపున మెట్ల మార్గం ఉంటుంది. స్వామివారి విమాన శిఖర సమాంతరంగా సుమారు 40 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభముంటుంది. ఆలయ కుడ్యాలపై దశావతారమూర్తుల వర్ణ చిత్రాలు శోభస్కరంగా ఉంటాయి. మెట్ల మార్గానికి ఇరువైపులా
వీరాంజనేయ స్వామి, గరుత్మంతుల భారీ శిలాకృతులు వర్ణరంజితంగా భక్తులను ఆకట్టుకుంటాయి. ముఖమంటపం ముందు భాగంలో గణపతి ఆలయం ఉంటుంది. ఈ కొండపై వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావానికి సంబంధించి పురాణ నేపథ్యం ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం సప్త మహర్షులు స్వామివారి అనుగ్రహం కోసం కొండపై యాగాదులు నిర్వహించారు. కృతయుగాంతంలో కశ్యప మహర్షికి స్వామివారు గృహాంతర్భాగంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో సాయం సంధ్యా సమయంలో జ్యోతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహించారు. గుహలో జ్యోతి కనిపించిన ప్రదేశంలో కశ్యప మహర్షి స్వామిని ఆదిలక్ష్మి సహితంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. నరసింహకొండలో నెలకొన్న లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయం ఓ గుహాలయం. వెండి కరాళమూర్తిగా 6 అడుగుల విగ్రహంగా స్వామి లక్ష్మీయుక్తంగా దర్శనమిస్తాడు. స్వామికి ఎడమవైపున లక్ష్మీదేవి విగ్రహం అలరారుతోంది. స్వామికి దిగువగా కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించిన నృసింహస్వామి వామభాగంలో లక్ష్మీదేవితో కూడిన 3 అడుగుల విగ్రహ సముదాయం వర్ధిల్లుతోంది. అంతరాళంలో శ్రీదేవి భూదేవి సమేతులైన నృసింహ ఉత్సవమూర్తులు వేంచేసి ఉంటాయి. గర్భాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి ఇరువైపులా శంఖుచక్రాలు అమరి ఉంటాయి. గర్భాలయ ద్వారంపై దశావతార మూర్తులు లోహపలకాలపై స్థాపితం చేసి ఉంటాయి. శ్రీవారి సన్నిధికి దక్షిణం వైపున ఆండాళ్ మందిరం ఉంటుంది. ఈ సన్నిధిలో ఆండాళ్ ఉత్సవమూర్తులు, శ్రీకృష్ణస్వామి, శ్రీ సుదర్శన పెరుమాళ్ ఉత్సవమూర్తులుగా వేంచేసి ఉంటారు. శ్రీవారి దివ్య సన్నిధి ముఖమంటపంలో ఈశాన్య భాగంలో శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. స్వామితో పాటు కాళీయమర్దన బాలకృష్ణుడు, విశ్వక్సేన స్వామి మూలమూర్తులుగా వేంచేసి ఉంటారు. వీరికి పక్కనే పన్నిద్దరాళ్వార్లు, భగవద్రామానుజుల విగ్రహాలు భాసిల్లుతున్నాయి. శ్రీ స్వామివారి సన్నిధికి ఉత్తర భాగంలో సుమారు 20 అడుగుల ఎత్తున్న కొండపై ఆదిలక్ష్మీదేవి సన్నిధి ఉంది. శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. గర్భాలయ, అంతరాలయ ముఖమంటపాలతో ఈ ఆలయం విలసిల్లుతోంది. అమ్మవారు గర్భాలయంలో పద్మాసన స్థితయై చతుర్భుజములతో అలరారుతోంది. అమ్మవారు భక్తుల కోర్కెల్ని ఏకాంతం ఆలకించి నెరవేర్చడానికి ఏకాంతంగా వెలసి ఉంది. అమ్మవారి ఆలయ ముఖమండపం నుంచి ఆలయ పరిసరాలు నరసింహకొండ నేపథ్యం కడు కమనీయంగా గోచరమవుతాయి. నరసింహకొండపై ఆదిలక్ష్మీదేవి సన్నిధికి ఉత్తర భాగాన సంతానార్థులైన దంపతులు సంతాన వృక్షాన్ని తప్పక దర్శించుకుని పూజిస్తారు. సంతాన సౌభాగ్యం కోసం భక్తులు సంతాన వృక్షంగా భావించే ఈ మద్ది చెట్టుకు ముడుపులు కడతారు. మహిళలు తమ చీర పవిట కొంగులో కొంత భాగాన్ని చించి ఊయల కట్టి మొక్కుకుంటారు. అనుకున్న అభీష్టం నెరవేరాక మొక్కుబడులను స్వామికి సమర్పించుకుంటారు. ఆదిలక్ష్మీ అమ్మవారికి దక్షిణాన కొండికాసుల హుండీ ఉంది. 7 కొండల వానికి వడ్డీ కాసుల వలె వేదగిరి నృసింహస్వామికి కొండికాసులను రొక్కరూపకంగా సమర్పిస్తారు. నరసింహకొండపై దక్షిణ భాగాన దక్షిణ పార్శ్వంలో శ్రీ ప్రసన్నలక్ష్మి సమేత గోవిందరాజస్వామి వారి సన్నిధి ఉంటుంది. విశ్వశాంతి స్థాపన కోసం యాగాన్ని నిర్వహించిన కశ్యపాది సప్త ఋషులు ముందుగా యాగ సంరక్షణ కోసం గోవిందరాజస్వామిని, ప్రసన్న లక్ష్మిని ప్రతిష్ఠించారని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. నరసింహకొండకు విచ్చేసిన భక్తులు ముందుగా గోవిందరాజస్వామిని, ప్రసన్న లక్ష్మిని దర్శించి ఆపై లక్ష్మీ నృసింహుణ్ణి సేవించాలి. ఇది క్షేత్రధర్మం. అప్పుడే నరసింహకొండ యాత్ర పరిపూర్ణమవుతుందని కశ్యపుని వాక్కు.
గర్భాలయంలో పంచశిరస్సులతో కూడిన నాగతల్పంపై గోవిందరాజస్వామి శయనమూర్తిగా దివ్యప్రభాభాసితంగా గోచరిస్తాడు. నాభికమలమందు బ్రహ్మ స్వామి పాదాల చెంత శ్రీదేవి భూదేవి స్వామి పాదసేవ చేస్తుంటారు. వేదగిరికి దక్షిణాన 7 కోనేర్లు లోయ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి మహాభారత కాలం నాటి వీరయోధుడైన అశ్వత్థామ పేరిట వ్యవహారంలో ఉన్నాయి. ఉపపాండవుల్ని వధించిన అశ్వత్థామ కృష్ణార్జునులకు భయపడి వేదగిరి గుహల్లో తలదాచుకున్నాడని పురాణోక్తి. కాశ్యపాది మహర్షులు తాము తలపెట్టిన యాగ నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్న 7 హోమగుండాలు నేటికీ ఇక్కడ గోచరమవుతాయి. ఈ 7 గుండాలు కాలక్రమంలో 7 కోనేర్ల రూపంలో ప్రస్తుతం గోచరమవుతున్నాయి. చైత్రమాసంలో ఉగాది ఆస్థానం పేరిట నెల్లూరు నగరంలోకి నరసింహకొండ విభుడు వేంచేస్తాడు. వైశాఖ మాసంలో నవాహినిక బ్రహ్మోత్సవాలలో స్వామి కొండ భక్తులతో సందడిగా ఉంటుంది. వైశాఖ శుద్ధ నవమి నుంచి బహుళ పంచమి వరకు ఉత్సవ శోభ అలరారుతుంది. పలు వాహన సేవలతో ఈ ఉత్సవ శోభ ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పల్లకీ సేవలు, ఆశ్వయుజంలో స్వామి అవతారాలలో ఆస్థాన మంటపంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ధనుర్మాస వేడుకలు, మాఘమాసంలో రథసప్తమి వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రధాన వేడుకలుగా వైశాఖ బ్రహ్మోత్సవాలు కమనీయ వేడుకగా ఆకట్టుకుంటాయి. నరసింహకొండ లక్ష్మీ నృసింహుడు మనపై సదా ప్రసన్నత్వాన్ని అనుగ్రహించి చేయూతనివ్వమని అర్థిద్దాం.